is today's breakfast? No, ఇట్లా కాదు, ఒక్కళ్ళు చెప్పాలి. యూ కమ్, వచ్చేసి కమాన్ ఫాస్ట్. ఏం బ్రేక్ఫాస్ట్ ఇవాళ? పైకి రా. పొంగల్. ఇట్లా ఇట్లా. పూరి ఎప్పుడు? నిన్న పూరి తిన్నారా? ఏం పేరు నీ పేరు? హర్షిత. ఏ క్లాస్? సెవెంత్ క్లాస్. Yes, ఓకే. sir. ఏ ఊరు? రంగాయపల్లి. రంగాయపల్లి, మెదక్. సిద్దిపేట. చిన్నకోడు. చిన్నకోడు, రంగాయపల్లి. గుడ్. ఓకే. నిన్న ఏం పెట్టినారు? నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి. 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 పూరితో ఏం కర్రీ పెట్టినారు? ఆలు కుర్మా. ఆలు కుర్మా. నిన్న లంచ్? నిన్న లంచ్ మటన్ కర్రీ. మటన్ వచ్చిందా? వచ్చింది. పక్క. రాత్రి బెండకాయ. అన్నం మంచిగా అవుతుందా? ముద్ద అవుతుందా? మంచిగా అవుతుంది. ముద్ద అవుతుందట కదా? అంటే ఫస్ట్ అయింది, ఇప్పుడు అవుతలేదు. ఫస్ట్ అయిందా? అప్పుడు అయింది, ఇప్పుడు అవుతలేదు. అప్పుడు అంటే ఎప్పుడు? లాస్ట్ మంత్ ముద్ద అయింది, ఇప్పుడు అవుతలేదు. ఇప్పుడు బాగానే ఉందా? బాగా. ఇంకేం ప్రాబ్లం ఉంది? డార్మెటరీస్. ఇంకా వాష్రూమ్స్. ఇంకా అంతే సార్. ఇంకేం ప్రాబ్లం ఉంది? వాటర్ వస్తుందా? వాటర్ అప్పుడప్పుడు రాదు. ఇంకా ప్రాబ్లం? ఓకే, గుడ్. భయపడదు. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గ్రామ సర్పంచ్ గారు లతా శంకర్ గారు, మీ ప్రిన్సిపల్ గారు, మీ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వాతం సుజాత ధనం గారు, ప్రిన్సిపల్ మాధవి గారు, కరెస్పాండెంట్ స్వాతి గారు, వార్డ్ మెంబర్లు, అట్లనే మాజీ సర్పంచ్లు హంసకేతన్, భిక్షపతి, శేఖర్, సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీలు తిరుపతి, శ్రీశైలం, దేవవ్వ, జ్యోతి, దేవేందర్, రవీందర్ రెడ్డి గారు, రాజ్నర్స్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా సీనియర్ నాయకులు, అట్లే మా ఇద్దరు సర్పంచ్లు వచ్చేసినట్టు సిత్రాంపల్లి రత్నాకర్ గౌడ్, మాచాపూర్ బాలరాజ్, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ముఖ్యంగా నేను చాలా రోజుల కిందనే రావాల్సి ఉండే, అప్పుడే మీరు సంక్రాంతి సెలవులకు పోయారట. సెలవులు అయినాక వద్దామంటే అందరు పిల్లలు రాలేదు, కొందరే వచ్చారు, తర్వాత రమ్మన్నారు. సంహవ్ అట్లా నెల రోజులు వాయిదా పడ్డది. మీ అందరికీ చలికాలం కదా, బ్లాంకెట్స్ ఇద్దాము, మీ అందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పి మా లక్ష్మణ్ సేట్ని అడిగితే మీ అందరి కోసం బ్లాంకెట్లు కొనుక్కొని తీసుకొని రావడం జరిగింది. సో ముందే డార్మెటరీ లేదు, క్లాస్ రూమ్లోనే డార్మెటరీగా వాడుకుంటున్నారు. అట్లీస్ట్ కొంచెం బ్లాంకెట్స్ ఇస్తే కొంచెం పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాం. మీకు తెలవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు. మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలు ఎన్ని అంటే 16 మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రంలో 16 గురుకుల పాఠశాలలే ఉండేవి, అది కూడా అప్ టు 10th క్లాస్. అప్ టు 10th క్లాస్ వరకే బీసీ గురుకులాలు ఉండేవి. ఇంటర్మీడియట్ ఉండేది కాదు, డిగ్రీ ఉండేది కాదు. అవి 16 మాత్రమే ఉండేది. అందులో ఆడపిల్లలకు ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50%, 50% ఆడపిల్లలకు బీసీ గురుకులాలు ప్రారంభించింది కేసీఆర్ గారు. అంతేకాదు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలకు బీసీ పిల్లలకు పెట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు అన్ని గురుకుల పాఠశాలల్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం పెంచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చింతమడకలో కూడా ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది.
ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఉంది. అంటే పిల్లలు 10th కాగానే ఇంటికి పోతే కొంతమంది తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తున్నారు, పిల్లల చదువు ఆగిపోతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ వరకు చదివిద్దాం, అప్పటి వరకు అయితే కొంచెం పెద్దగా అయిపోతారు, సొంతగా ఆలోచించుకుంటారు, ఉన్నత చదువులు ఇంకా చేసుకోవడానికి వాళ్ళకు ధైర్యం, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుందని చెప్పి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండే అన్ని బీసీ గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది. సో అట్లా బీసీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్రంలో 350 ఉంటే మన సిద్దిపేట జిల్లాలో కూడా 10 బీసీ గురుకులాలు ఉన్నాయి. అందులో 6 ఆడపిల్లలకు ఉన్నాయి, 4 మగపిల్లలకు ఉన్నాయి. 6లో ఒకటి మన చింతమడక. ఇలా చింతమడక గొప్పతనం ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్ ఉన్న 2 గురుకులాల్లో చింతమడక గురుకులం ఒకటి. యాక్చువల్గా బీసీ ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే ఈ తెలంగాణలో ఇంతకుముందు ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ కేసీఆర్ గారు 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను తెలంగాణలో ప్రారంభించారు. 35